రూటు మారినా తగ్గని జన సునామీ. చంద్రబాబు సర్కార్ కుట్రలను భగ్నం చేస్తూ భారీగా తరలివచ్చిన జనం. అభిమాన నేత జగన్కు స్వాగతం పలికిన ఎన్టీఆర్ జిల్లా ప్రజానీకం. విష్ణు గారు, ముందుగా మీరు చెప్పండి, ఏమిటి నిన్న రూట్ మార్చారు, అయినప్పుడు కూడా జనం ఎట్లా వచ్చారు, ఎందుకు వచ్చారు, ఏమిటి ఆ జనంలో కనిపించిన స్పందన ఏమిటి? మీరు కూడా వెళ్ళారు కదా సార్. ఇప్పుడు విజయవాడ నుంచి జోగి రమేష్ గారి ఇల్లు 14-15 కిలోమీటర్లు ఉంటుంది సార్. పోలీసులు మాకు ఇచ్చినటువంటి సజెషన్ ఏంటంటే 45 కిలోమీటర్లు అవుతుంది మొత్తం, కొత్తగా ప్రారంభించిన వెస్ట్ బైపాస్ నుంచి ఇబ్రహీంపట్నం వరకు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు పోలీసు ఇచ్చినటువంటి సజెషన్ ప్రకారం సరే వెళ్దాంలే అని చెప్పి అటు బయలుదేరడం జరిగింది. ఎన్టీఆర్ గుంటూరు జిల్లాలకు సంబంధించినటువంటి యూత్ అంతా కూడా బ్రహ్మాండమైనటువంటి స్వాగతం పలికారు. అన్ని చోట్ల కూడా సాయంత్రం 4 గంటలైంది సార్, 4:30 అయింది అక్కడికి వెళ్ళేటప్పటికి. అంటే దాదాపుగా 6 గంటల పైన పట్టిందనమాట. ప్రతి చోట కూడా పిల్లలు, మహిళలు, యువకులు, రైతులు రకరకాలుగా అందరూ వచ్చి స్వాగతం పలుకుతూ, అందరూ షేక్ హ్యాండ్ ఇస్తూ, ఫోటోలు దిగుతూ ఘన స్వాగతం పలికారనమాట. అంటే ఆంధ్రప్రదేశ్లో ఎన్టీఆర్ మళ్ళీ గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటే, ఈరోజు ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి దాష్టీకానికి అంబటి రాంబాబు గారు కానీ, జోగి రమేష్ గారి మీద కానీ, ఇంటి మీద జరుగుతున్నటువంటి దాడిని వీళ్ళందరూ కూడా వచ్చి స్వాగతం పలికారు అంటే, అలాంటి చర్యల్ని, ప్రభుత్వం చేస్తున్నటువంటి వ్యవహారాలని పూర్తిగా ఖండించినటువంటి పరిస్థితి మనకి కనబడుతుంది అనమాట. అయినప్పటికీ కూడా ఏ రకమైనటువంటి దాడి చేశారు, ఏ రకంగా అక్కడ ప్రజలు స్వాగతం పలికారు అని చెప్పని మనం ఒకసారి ఆలోచిస్తే, తెలుగుదేశము, పోలీసులు ఇద్దరు కూడా కలిసి అక్కడ మొత్తం వీడియో ప్రదర్శించారనమాట. జోగి రమేష్ గారి ఇంట్లో పోలీసు అధికారులతో తెలుగుదేశం నాయకులు 3 గంటల దగ్గర నుంచి 2 గంటల దగ్గర నుంచి అక్కడ ఉండటము, పోలీసులు ఏసీపీకి ఇతర అధికారులకి ఫోన్ చేసి మేము అందుబాటులో లేవని చెప్పడము, తర్వాత వాళ్ళు వీళ్ళు కలిసి తెలుగుదేశం సంబంధించినటువంటి నాయకులు, పోలీసులు కలిసి ముందుకు వచ్చి ఆపే ప్రయత్నం చేయాలి. అక్కడ కలిసి ముందుకు వచ్చి అక్కడ పెట్రోల్ బాంబులు, యాసిడ్ బాంబులు వేసినటువంటి పరిస్థితి. అసలు ఆంధ్రప్రదేశ్ శాంతి భద్రతలు ఉన్నాయా? ఆంధ్రప్రదేశ్లో పోలీసులు ఈ రకంగా వ్యవహరిస్తే చట్టంకి అంటే భయం ఉంటుందా? ఏ రకంగా చంద్రబాబు నాయుడు గారు నిన్న కూడా మాట్లాడాడు, నేను శాంతి భద్రతలు కాపాడకపోతే తాట తీస్తానని చెప్పిన కర్నూలులోనే ఎక్కడో మాట్లాడాడు. ఇది సమంజసమేనా? ఇంత జనాకర్షణ కలిగి ప్రజల నుంచి స్వాగతం పలుకుతున్నటువంటి ప్రజలు, అలాగే ఆ పార్టీ అగ్రనాయకుల్ని, మాజీ మంత్రుల్ని దాడులు చేసి పోలీసుల సహకారంతో వాళ్ళకి స్టేషన్ బయలు ఇవ్వటము, పోలీస్ స్టేషన్లు అటు గుంటూరులో కానీ ఇటు ఎన్టీఆర్ జిల్లాలో కానీ వాళ్ళకి స్టేషన్ బయలు ఇచ్చి వాళ్ళందరికీ వాళ్ళు నేరం చేయలేదు అన్నట్టు ప్రజలకి చూపించేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇది చాలా దుర్మార్గమైనటువంటి అంశము. ఇది న్యాయపరమైనటువంటి పోరాటం చేస్తాం. గవర్నర్ గారిని, రాష్ట్రపతిని, వాళ్ళందరినీ కూడా కలవడం జరుగుతుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి డిజిటల్ బుక్లో కూడా ఎక్కిస్తాం అధికారులు ఏ రకంగా ప్రవర్తించారు, ఏ రకంగా చేశారు అని చెప్పని. ఎందుకంటున్నామంటే నిన్న హోమ్ మినిస్టర్ గారు స్టేట్మెంట్ ఇచ్చారు, జనాలు పోగేసుకుని వెళ్తున్నారని చెప్పని. ఆ షెడ్యూల్ ఫోన్లో పెట్టిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి దగ్గర కానీ, అలాగే వెస్ట్ బైపాస్ సంబంధించిన వంతిని మీద కానీ, అక్కడి నుంచి ఇబ్రహీంపట్నం దగ్గర కానీ తండోపతండాలుగా వచ్చారు. నేను దగ్గరున్నాను అనమాట. ఆశ్చర్యం కలుగుతోంది. ప్రజలు ఇంతటి వ్యతిరేకత, ఇంతటి ఈ ప్రభుత్వం మీద ఉన్నటువంటి అంశాలని నిన్న స్పష్టంగా జగన్మోహన్ రెడ్డి గారికి తమ మద్దతు అన్నట్టుగా చెప్పడం జరిగింది. కాబట్టి ప్రభుత్వం ఇప్పటికైనా సరే శాంతియుతంగా, ప్రభుత్వము చట్టపరంగా పోలీసుల్ని ఎక్కడ వాడాలో అక్కడ వాడకుండా చూడండి. పోలీసులు ఏ రకంగా ఉందో మన హైకోర్టు కూడా కరెక్టేనండి. ఒక ఇన్సిడెంట్ జరగకపోయినా కూడా ఒక కార్యకర్త గుండెపోటుతో మరణిస్తే కూడా ఎల్లో మీడియా 2 బలి అని రాసింది. మరి పుష్కరాల్లో తొక్కిసలాట్లు అప్పుడు మాత్రం వేరే రాసింది. ఈ మొత్తం మీరంతా ఎదుర్కోవాల్సింది మీరు ప్రధానంగా ఎల్లో మీడియానేమో. జనాన్ని చూడలేక వాళ్ళు రాశారు కదా అప్పుడు. చంద్రబాబు గారు జైలు నుంచి బయటకు వస్తే ఆ జనాభిమానం పెళ్ళిబుకిందని రాశారు. ఇప్పుడేమో జనం వస్తారా, జనం అట్లా వస్తే నరకయాతన కాదా అని ఇప్పుడు రాస్తున్నారు. సార్ జగన్మోహన్ రెడ్డి గారి ర్యాలీ మీద బురద జల్లే కార్యక్రమం సార్. ట్రాఫిక్ ఆగిపోతుందని, చనిపోయారని, అంబులెన్సులు ఆగిపోయినాయని, ట్రాఫిక్ ఇబ్బంది పడ్డారని చెప్పని ఎల్లో మీడియా ప్రతిరోజు కూడా మొన్న కూడా రాసింది. నేను హోమ్ మినిస్టర్ కూడా మాట్లాడింది. ఒక లీడరు, జనాకర్షణ కలిగినటువంటి లీడరు. అట్లాగే ఇంకొక పెద్ద ఇష్యూ ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారి తిరుగు ప్రయాణంలో
మొత్తం అసలు Z+ కేటగిరీ ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళాల్సింది సిటీస్లోంచి వెళ్ళాలి, విజయవాడ నగరం నుంచి కానీ లేకపోతే వాళ్ళు సూచించిన వెస్ట్ బైపాస్లో కానీ. అలాగా కాకుండా అంతర్గత రోడ్ల ద్వారా అంతర్గతంగా ఉన్నటువంటి విలేజెస్ ద్వారా ఒక Z+ కేటగిరీ భద్రత చూడాల్సినటువంటి పోలీస్ యంత్రాంగం, ఇంటెలిజెన్స్ యంత్రాంగం పూర్తిగా ఫెయిల్ అయింది నిన్న. దాని మీద మనం ఇంటెలిజెన్స్కి సంబంధించినటువంటి కోర్టులో పిటిషన్ వేయడం కానీ, ఇంటెలిజెన్స్ వాళ్ళకి కంప్లైంట్ చేయడం కానీ, ముందేమో పాత దారిలోనే వెళ్ళాలని చెప్పారు, తర్వాత విజయవాడ మించి అన్నారు. తర్వాత ఈ రెండూ కాకుండా అంటే ఏంటి, జనాల్ని దూరం చేయటం, ప్రజలకి దూరం చేయటం, మళ్ళీ తిరిగి వెళ్ళేటప్పుడు విజయవాడ సిటీలో అందరూ రోడ్ల మీద వచ్చి స్వాగతం పలుకుతారని ఓకే గుంటూరు జిల్లాకు సంబంధించిన వాళ్ళందరూ వస్తారని ఆ రెండు జిల్లాలు కాకుండా ఒక మధ్యస్థంగా ఒక పల్లెటూరు వాతావరణంలో తీసుకెళ్ళడం జరిగింది. ఇది చాలా దుర్మార్గమైన ఇంటెలిజెన్స్ వైఫల్యం స్పష్టంగా కనపడింది సార్. రైట్. రవికుమార్ గారు డోన్ నుంచి. రవికుమార్ గారు నమస్కారం, మాట్లాడండి. హలో నమస్కారం, మాట్లాడండి. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ కానీ పాపభీతి లేదండి. ఏది పాపభీతి అనేది లేదండి వాళ్ళకి. పాప భీతి లేదంటారా? ఓకే, ఏదైనా అభ్యంతరకర పదాలు వాడమాకండి దయచేసి. పాపభీతి అంటే ఇది తప్పులేదు, నేనేం తప్పని అంటలేదు, చెప్పు. వాళ్ళకి పాపం మీద భయం అనేది లేదండి అని అర్థం ఉంటుంది. ఓకే, ఇంతేనండి. లేకపోతే నాకు తెలిసి ఇదంతా డైవర్షన్ పాలిటిక్స్ అండి. అదే మీరు ఆడబిడ్డనిది ఏదని అడిగారనుకోండి, తిరుమల లడ్డు ప్రసాదం బ్రదర్ అంటారా? అట్లా నిరుద్యోగ వృత్తి అడిగారనుకోండి, తిరుమల లడ్డూలో కల్తీ బ్రదర్ అంటారా? అలాగే రైతు భరోసా ఏదండి అడిగారనుకోండి, అన్నదాత సుఖీభవ, తిరుమల లడ్డు బ్రదర్ అని. ఇదే అన్నిటికీ 5,000 కోట్ల విశాఖ భూమి ఎట్లా కబ్జా ఇచ్చేస్తారు సార్ అని అడిగితే తిరుమల లడ్డు బ్రదర్ ఇది అని చెబుతున్నారట. సోషల్ మీడియాలో జోకులు దీని మీద. రైట్. రాంభూపాల్ గారు చెప్పండి, ఈ జగన్ గారికి ఈ రకమైనటువంటి స్పందన రావడాన్ని మీరు ఎట్లా విశ్లేషిస్తారు ఒక వేరే పార్టీ నాయకుడిగా? అలాగే ప్రభుత్వం ఈ జగన్ గారికి జనం వస్తేనేమో తప్పు పడుతున్నారు, వాళ్ళకి జనం వస్తేనేమో ఆరంభం అది అద్భుతమైనటువంటి ఆదరణ, జనాభిమానం పెళ్ళుబుక్కిందని ఎల్లో మీడియా రాస్తుంది. సో దీని మీద మీ కామెంట్ ఏమిటి? ముందుగా మీకు మల్లాది కృష్ణ గారికి, వీక్షకులకు నమస్కారం. నమస్కారం. మొదటిది, ఈ రోజు ప్రభుత్వం నిర్బంధ చర్యలు పాల్పడేంత కొద్దీ జనం రోడ్లపైకి రావడం పెరుగుతుంది. ఇది సహజంగానే జగన్మోహన్ రెడ్డి గారి పార్టీకి 40% పైగా ఓటర్స్ ఉన్నారు. దానికి ఒక బలమైన మాస్ ఫాలోయింగ్ ఉన్న లీడరు, అది ఎవరైనా అంగీకరించాల్సింది కనపడుతున్న సత్యం. కానీ దానితో పాటుగా ఈ రోజు ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి నిర్బంధ చర్యలు, అణిచివేత చర్యల మీద ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత. ఆ వ్యతిరేకత వివిధ సందర్భాల్లో స్పష్టంగా కనపడుతుంది. నిన్న మీరు చూశారు, అప్పలరాజు అనేటువంటి అనకాపల్లి జిల్లాకు సంబంధించిన ఒక రైతు నాయకుడు పీడీ యాక్ట్ కింద 1.5 రోజులు జైల్లో పెట్టిన తర్వాత అదే ప్రభుత్వం నిన్న 234 జీవో ఇచ్చి ఈ పీడీ యాక్ట్ కు గ్రౌండే లేదు, ఈ సెక్షన్ల కింద పెట్టడానికి అవకాశం లేదు అని చెప్పి నిన్న విడుదల ఇచ్చారు. రాత్రి ఎప్పుడో 9 గంటల తర్వాత వాళ్ళ మారుమూల గ్రామం అది, అనకాపల్లిలో చాలా మారుమూల, ఆ గ్రామంలో ఆయన పోతే కూడా 1000 మంది రోడ్డుపైకి వచ్చి స్వాగతం. కారణం, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి వస్తున్న జనానికి ప్రభుత్వం గుర్తించాల్సింది, ఈ ఏదైతే తన అణిచివేత చర్యలు పాల్పడుతున్నాడో దానికి మరింత పెద్ద ఎత్తున ప్రజల్లో స్పందన వచ్చే అవకాశం ఉంది. కాబట్టి అణిచివేత చర్యల్ని మానేసి ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేస్తూ, అదేవిధంగా ఈ రాష్ట్ర అభివృద్ధికి అవసరమైనటువంటి ఐక్యంగా రాష్ట్రాన్ని ముందు తీసుకోవడానికి చర్యలు చేపడితే ప్రజలు హర్షిస్తారు. అయితే మీరు చెప్పింది వాస్తవం. నిన్న వామపక్షాల స్టూడెంట్స్ అనుకుంటా సీఎం గారి ర్యాలీకి వస్తున్న నేపథ్యంలో పోలీసు వాహనాన్ని కూడా ధైర్యంగా ఎదుర్కొన్నారు. అంటే జనంలోని ఎంత అణిచివేసినా సరే ఏదో టైంలో అవి బయటకు వస్తాయని అనుకోవాలా? నిన్న జరిగినటువంటి కర్నూలు జిల్లాలో జరిగినటువంటి ఇన్సిడెంట్ నగరంలో అక్కడ అందుకూరి వీరేశలింగం గారి పేరుతో ఉన్నటువంటి కాలేజీలో ఒక ఎమ్మెల్యే ఆక్యుపై చేసుకోవడానికి ప్రయత్నం చేస్తే దానికి వ్యతిరేకంగా అక్కడ విద్యార్థినులు పోరాడుతున్నారు. అది అమ్మాయిల కాలేజీ. అమ్మాయిలకు మద్దతుగా పోయినటువంటి 2 విద్యార్థుల మీద చేతులు ఇరిగేటట్లు పోలీసులు కొట్టినారు. ఆ తర్వాత కూడా అజిటేషన్ కంటిన్యూ అవుతుంది. అందుకని నిర్బంధాన్ని ప్రయోగిస్తే, అణిచివేతను ప్రయోగిస్తే ప్రతిఘటన చాలా తీవ్రంగా ఉంటుంది. దానికి జనాదరణ స్పష్టంగా మనకు